ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆత్మీయ ఆహారంగా భుజిద్దాం. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ప్రభునందు నిలిచియుండుడి. అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతటా తాను ఏలాగు ఫలించదో అలాగే నాయందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఈ వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో దేవుడు వారి యందు ఉంటాడు. ఈరోజు వింటున్న నీవు, నీ యందు దేవుడుంటే నీవు ఆయన యందు సరిగ్గా ఉంటావు. ఒకవేళ దేవుడు నీ యందు లేకపోతే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడక, నీ పడక అన్నీ కూడా వేరుగా ఉంటాయి. వేరుగా ఉన్నవారిని దేవుడు ఆయన యందు ఉండాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు నిలిచియుండుడి, మీ యందు నిలిచియుందును అని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుని యందు నిలిచున్న వారికి ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు? దేవుని నుండి తొలగించడానికి దుష్టుడైన సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, నిన్ను దేవుని నుండి వెనుకకు లాగడానికి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడని, నీ అవసరాలన్నీ తీర్చాడని, ఆయన యందు నిలిచి ఉండటం నీ వలన కాదని దేవుని నుండి తొలగి ఆయన మొదట నీ సహవాసమును విడిచివేస్తే నిన్ను కూడా ప్రభువు విడిచివేస్తాడు. చూడండి, దేవుడు ప్రతి వారికి, నమ్ముకున్న వారికి, బ్యాప్టిజం తీసుకున్న వారికి ఏదో ఒక సంఘం ఉంటుంది. చాలామంది సంఘాన్ని వదిలేసి వేరే వేరే సంఘాలకన్నీ వెళ్తూ ఉంటారు. అనగా ఈ పాస్టర్ తిట్టాడా, ఆ పాస్టరు మెచ్చుకుంటున్నాడా? అనగా పాస్టర్లకు అలాంటిది ఉండదు. ఏదైనా తప్పు చేస్తే సరి చేస్తాడు అంతే. నీవు అలిగి వేరే సంఘాలకు వెళితే అది చాలా తప్పు. నీవు పుట్టిన సంఘమే నిజమైన సంఘం అంటే నీకు తగ్గింపు లేదు. అయినా ఏదో పాస్టర్ గారు అన్నారని చెప్పి నీవు తొలగిపోయి వేరే సహవాసానికి వెళ్ళిపోతున్నావు. ప్రభువు నీ యందు నిలిచి ఉంటే నీ జీవితం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది అని నీవు తలంచావు, కానీ ఉండలేకపోతున్నావు. నీలో ఏదో బాధ ఉంది. లేకపోతే నీవు చేస్తున్న తప్పు పాస్టర్ చూస్తున్నాడు, వింటున్నాడు అని తప్పి ఆ భయానికి నీవు వేరే సంఘానికి వెళ్ళిపోతున్నావేమో. కాబట్టి నిన్ను నీవు సరి చేసుకొని నీ పూర్వపు మందిరానికి నీవు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాను. నీవు తగ్గించుకొని నీవు ఉన్నట్లయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన యందు నిలిచి ఉండు, అప్పుడు ప్రభువు నీ యందు నిలిచి ఉంటాడని నీకు మాట ఇస్తున్నాడు. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.